హాయ్ అండి, జై శ్రీకృష్ణ అందరికీ. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ కొంచెం డిజైన్ బ్లౌజ్ అయితే నేను కటింగ్ చూపిస్తున్నాను. ఈ బ్లౌజ్ సైజ్ ఎంతనో మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ముందు అయితే ఈ విధంగా హుక్ పెట్టేసి వెనకాల డోరీస్ ఇలా కట్టేసి ఎక్కడైతే మనకు ఫిట్టింగ్ ఉందో ఇక్కడ నుండి ఇక్కడ ఈ ఫిట్టింగ్ దగ్గర నుంచి ఈ ఫిట్టింగ్ వరకు ఎంత అయితే ఉందో అంత మనం కొలుచుకుందాము. ఎంత ఉంది? ఇది కరెక్ట్గా 17.5 ఉంది. అంటే ఈ సైజు ఒక్క భాగం 17.5 ఉంది అంటే వెనకాల భాగం ముందు భాగం కలిపి 35 ఇంచులు ఉందన్నమాట. అంటే 35 మనకు ఇది బ్లౌజ్ సైజు 35 సైజ్ బ్లౌజ్. ఓకే, 35 సైజ్ బ్లౌజు హైట్ వచ్చేసి 15 ఇంచులు ఉంది మనకు. ఓకే, ఈ షోల్డర్ ఈ నెక్ ఏమో పాట్ నెక్, మనమేమో నార్మల్ నెక్. అయితే ఇప్పుడు కటింగ్ చేద్దాం. లెంత్ వచ్చేసి 15 ఇంచులు ఉంది. ఇదిగోండి 15 ఇంచులు. ఇక్కడ ఖర్చుకి వదిలిపెట్టేసి 15 ఇంచుల దగ్గర మనం ఈ విధంగా మార్క్ అయితే చేసుకుందాం. 15 ఇంచులు అంటే ఇంత. మనకు ఖర్చుకు ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా తీసుకుందాం. ఇప్పుడు మనం 35 సైజ్ బ్లౌజ్కి ఎంత షోల్డర్ తీసుకోవాలి, ఎంత ఆర్మ్ డౌన్ తీసుకోవాలి, ఎంత నెక్ తీసుకోవాలి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు 35 సైజు మనకు ఈ నెక్ వచ్చేసి ఇంతవరకు ఉంది. అంటే ఇక్కడ నుండి నెక్ అనేది ఈ విధంగా మనం తీసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా తీసుకోవాలి. అయితే మనం ఖర్చుకి ఒక 1/2 ఇంచ్ ఇలా పైకి వేసుకోవాలి. అంటే నెక్ డీప్ ఎంత ఉంది? ఖర్చుకు తీసేసి 10.5 ఉంది. ఎస్, 10.5కు ఈ విధంగా మనం ఇలా వేసుకోవాలి. 35 సైజ్ అంటే మనకు చెస్ట్ 4వ భాగం ఎంత ఉంది? 17.5 మనకు 35. అంటే 17.5కి మనం హాఫ్ తీసుకుంటే 8.35 ఉంది. చూసారు కదా, 8.35. 4 8.35 కలిస్తే 35 ఇంచులు అవుతుంది. 8.35 దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకుందాం. ఇప్పుడు నడుము ఎంత ఉందో మనం తీసుకుందాము. ఇదిగోండి, నడుము దగ్గర ఎంత కొలత వచ్చింది అనేది చూసుకుందాం. అంటే 15. అంటే నడుము అనేది 38. అంటే 15లో సగం ఎంత? 7.5. 7.5 దగ్గర మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకుందాము. ఓకే, ఇక్కడ దాటుకి ఇక్కడ నుండి 4 ఇంచులు తీసుకోవాలి. అలాగే ఇక్కడ నుండి 4 ఇంచుల పైకి తీసుకోవాలి. ఇక్కడ నుండి స్ట్రైట్గా 1 లైన్ తీసుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చు, ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకుంటే ఎంత ఖర్చు అయితే మనం తీసుకున్నామో అంత ఖర్చు ఇక్కడ నుండి ఎక్స్ట్రా అయితే పెట్టేసుకోవాలి. ఓకే, ఎందుకంటే ఇంత ఫోల్డ్ అయిపోతుంది. అప్పుడు మనకు 15 ఇంచులు ఎక్కడ వస్తుంది? ఇక్కడ వరకు 15 ఇంచులు వస్తుంది. రైట్, ఇక్కడ నుండి మనము ఈ నెక్ నుండి ఈ నడుం వరకు ఈ విధంగా ఒక లైన్ అయితే గీసుకుందాం. ఇప్పుడు మనకి ఎంత వచ్చింది? కరెక్ట్గా చెస్ట్ ఎంత ఉందో నడుం కూడా అంతవరకే మార్కింగ్ వచ్చేస్తుంది. ఓకే, ఇది 8.875 ఉంది. 8.75 ఈ ఒక్క పార్ట్. ఓకేనా? ఇప్పుడు మనం ఆర్మ్ డౌన్ ఎంత తీసుకోవాలి, నెక్ ఎంత తీసుకోవాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడు మనం షోల్డర్ పెట్టేసుకుందాం. షోల్డర్ వచ్చేసి మనకు 5 ఇంచెస్ తీసుకుందామండి. ఓకే, షోల్డర్ 5 ఇంచెస్ తీసుకుందాం. ఇక్కడ కూడా 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుందాం. ఇక్కడ నుండి ఇలా డౌన్ అయితే ఈ విధంగా చేద్దాం. ఆ తర్వాత ఇక్కడ 2.5, ఇక్కడ కూడా 2.5 తీసుకుందాం. ఇక్కడ నుండి ఇక్కడికి 2.5, ఇక్కడ నుండి ఇక్కడికి కూడా 2.5. ఇక్కడ 2.5 తీసుకున్నాము. ఇక్కడ 3 ఇంచెస్ తీసుకుందామండి. ఎందుకంటే వాళ్ళు కొంచెం బ్రాడ్గా కావాలన్నారు కాబట్టి. ఇక్కడ నుండి చూడండి ఈ విధంగా మనం ఇలా గీసుకుందాం. ఓకే, ఇప్పుడు మనకు నెక్ అయ్యింది, షోల్డర్ కూడా అయ్యింది. ఇప్పుడు ఈ ఆర్మ్ డౌన్ ఎంత తీసుకుందామో అంటే మనకు వీళ్ళ ఆర్మ్ డౌన్ ఎంత ఉంది, వీళ్ళ ఆర్మ్ డౌన్ ఎంత ఉందో చూసుకొని మనకు కూడా కరెక్ట్గా అంతే ఆర్మ్ డౌన్ వచ్చేలాగా చూసేసుకుందాము. ఈ విధంగా మనం ఇక్కడ భుజం కుట్టు నుంచి స్టార్ట్ చేసి ఫిట్టింగ్ కుట్టు వరకు మనం ఈ విధంగా అయితే ఆర్మ్ రౌండ్ని కొలుచుకోవాలి. మనకి ఎంత ఉంది ఆర్మ్ రౌండ్? కరెక్ట్గా చూడండి 8.75 వచ్చింది.
సో మనకు ఈ చెస్ట్ ఎంత ఉందో మనకు ఆర్మ్ రౌండ్ కూడా అంతే వచ్చింది. ఒక్కొక్కరికి తక్కువగా ఉంటుంది, ఒక్కొక్కరికి ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనకు కరెక్ట్గా 8.75 ఆర్మ్ రౌండ్ రావాలంటే మనం ఎంత డౌన్ తీసుకోవాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. మనకు కామన్గా అయితే 35 చెస్ట్ ఉన్న వాళ్ళకి 5.5 ఆర్మ్ డౌన్ తీసుకోవాలి. చూడండి 5.5 ఇక్కడ ఖర్చు వదిలిపెట్టి 5.5 తీసుకున్నాను. ఇదిగోండి ఇక్కడ నుండి ఇలా అయితే మార్క్ చేస్తున్నాను నేను. ఇక్కడ నుండి కూడా 5.5 రావాలి. చూసారు కదా 5.5. అయితే ఇక్కడ బ్రాడ్ వచ్చింది కదా, ఇక్కడ 1.5 దగ్గర మనం మార్క్ చేసుకుందాం. ఓకే, 1.5 కామన్గా అయితే 1 ఇంచ్ దగ్గర ఈ విధంగా చేసుకుంటాం, కానీ ఇక్కడ కొంచెం బ్రాడ్గా వచ్చింది కాబట్టి 1.5 దగ్గర చూడండి ఈ మూల ఇక్కడ పావు వచ్చింది. కరెక్ట్గా ఈ మూల నుంచి ఇక్కడ 1.5 దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకుంటాం. ఇక్కడ నుండి స్ట్రైట్గా ఒక లైన్ తీసుకొని ఇప్పుడు ఈ 1.5 దగ్గర 1.25 దగ్గర నుండి మనం ఇలా రౌండ్ చేస్తే కరెక్ట్గా మనకు ఇంతవరకు వచ్చేసింది. ఎస్, ఈ రౌండ్ వచ్చేసి ఇంతవరకు వచ్చేసింది. ఇప్పుడు ఈ రౌండ్ వచ్చేసి 8.7 ఇంచెస్ ఉండాలి. ఈ చెస్ట్ పాయింట్ వేసుకున్న తర్వాత 2 ఇంచెస్ ఖర్చుకైతే ఈ విధంగా తీసుకోవాలి. ఇది మెయిన్ కుట్టు, ఇది ఖర్చు కోసం. ఓకేనా? అయితే ఇక్కడ మనం ఆర్మ్ రౌండ్ 8.75 ఉందా ఒక్కసారి మనం చెక్ చేసుకుందాం. ఇక్కడ ఖర్చుకైతే తీసేద్దాం. అయితే కొంతమంది సబ్స్క్రైబర్స్ అంటున్నారు ఇక్కడ ఖర్చుకి తీసేసి కొలవాలి కదా, ఖర్చుతోటి కొలుస్తున్నారు అని అంటున్నారు. కానీ నేనేమంటున్నానంటే ఇక్కడ ఖర్చుకి తీసేస్తే ఇక్కడ నుండి కొలుచుకోవాలి, ఇక్కడ నుండి ఇక్కడ. ఓకే, ఇలా. ఒకవేళ ఖర్చుతోటి కొలుసుకోవాలనుకుంటే ఇక్కడ నుండి కొలుసుకోవాలి, అప్పుడు కరెక్ట్గా వస్తుంది. సో నేను ఇక్కడ నుండి కొలుచుకుంటున్నాను. చూసారు కదా ఎంత కరెక్ట్గా వచ్చింది మీకు. 8.75 ఎగ్జాక్ట్గా ఎంత కరెక్ట్గా వచ్చిందో చూడండి. సో ఇంతేనండి, మనము మార్కింగ్ అనేది మన మార్కింగ్ కరెక్ట్గా వచ్చినప్పుడు మన బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. మన మార్కింగ్లో తేడా వస్తే అసలు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కూర్చోదండి. పోనీ ఇక్కడ నుండి కూడా చూద్దాం, మనం ఇక్కడ నుండి కూడా కరెక్ట్గా వస్తుందా లేదా అనేది మనం చూసుకుందాం. ఇదిగోండి చూసారు కదా 8.75 ఈ ఖర్చుకి తీసేసి నేను తీసుకున్నాను. ఈడ ఖర్చుకి తీసేసి ఇక్కడ కూడా ఖర్చుకి తీసేసి ఈ విధంగా కొలుచుకున్నాను. 8.25 వచ్చింది. ఇక్కడ ఖర్చుతోటి కొలుచుకున్నాను 8.75. ఇదిగోండి 8.75. సో ఈ ఖర్చు తీసేసి కొలుచుకున్న, ఈ ఖర్చుతోటి కొలుచుకున్న ఈ ఖర్చుని మాత్రం యాడ్ చేసి ఇది కొలుచుకోవాలి, ఈ ఖర్చుని తీసేసి ఇది కొలుచుకోవాలి, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ ఖర్చుని యాడ్ చేసి మనం ఇక్కడ నుండి కొలుచుకుంటే 8.75 వచ్చింది. మనం ఖర్చుని తీసేసి ఇక్కడ నుండి కొలిస్తే మనకు 8.75 వచ్చింది. సో ఈ రెండు మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఒకవేళ ఇది గనక పర్ఫెక్ట్గా రాకపోతే బ్లౌజ్ అనేది ముడతలు వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ బ్లౌజ్కి ఎక్కడ కూడా ముడతలు రాకుండా నీట్గా అయితే ఉంటుంది. ఓకేనా? ఇదిగోండి ఇక్కడ నుండి ఒక 2 పాయింట్స్ అంతా మనం ఇలా డౌన్ చేసుకోవాలి. ఇక్కడ నుండి కూడా ఇక్కడ మనం ఎక్కువ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ నుండి కూడా ఒక 2 పాయింట్స్ లేదు 1 పాయింట్ అంతా ఇంత కొంచెం ఇలా డౌన్ చేసుకుంటే మనకు నీట్గా షేప్ అనేది పర్ఫెక్ట్గా షోల్డర్ జారకుండా వస్తుంది. ఇక్కడ నుండి చూడండి 2 పాయింట్స్ అంతా లేదు, మనకు కావాలి అంటే 2.5 దగ్గర ఈ విధంగా మనం మార్క్ చేసుకొని ఇలా అయితే నెక్ డిజైన్ని ఇలా చేసుకోవాలి. అయితే వీళ్ళు ఏ నెక్ డిజైన్ కావాలి అన్నారంటే చూపిస్తాను మీకు. ఇదిగోండి
ఇలా ఇక్కడ నుండి ఈ విధంగా మనకు నెక్ డిజైన్ అయితే కావాలి. సో ఈ విధంగా నేను పేపర్ స్ట్రిప్ను కట్ చేసి చూపిస్తాను. ఓకేనా? ఇదిగోండి, ఈ విధంగా పేపర్ స్ట్రిప్ని అయితే మనం పర్ఫెక్ట్గా ఈ బ్లౌజ్ ఎంత ఉందో అంత మనం తీసుకోవాలి. అంటే ఇక్కడి వరకు మనకు నెక్ అనేది ఉంది, ఇక్కడ ఖర్చుకు అనేది తీసేసుకోవాలి. ఇక్కడ కూడా కరెక్ట్గా ఖర్చుకి తీసేసి ఇక్కడ వరకు మనకు అంటే ఎంత ఉంది 2.5 తీసుకున్నాను నేను. ఇక్కడ 2.5 తీసుకున్నాను, ఇక్కడ 3 ఇంచెస్ తీసుకున్నాను. ఓకే, ఈ ఇక్కడ నుండి ఇక్కడ వరకు 2.5 దగ్గర ఇలా మార్క్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఇలా ఒక లైన్ తీసుకొని ఇలా ఒక లైన్ తీసుకొని ఇక్కడ నుండి మనం ఈ విధంగా మార్క్ చేసుకొని ఖర్చుకి ఒక 1 ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసుకొని ఫస్ట్ టోటల్గా ఈ నెక్ అయితే కటింగ్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని చూడండి, ఇక్కడ కూడా మనం ఒక లైన్ అయితే ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనం కరెక్ట్గా ఇక్కడి వరకే కుట్టాలి కాబట్టి మనకు కరెక్ట్గా వస్తుంది పెట్టుకుంటే. ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం కొంచెం ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంత, కొంచెం తక్కువగా కావాలి అనుకుంటే పైకి ఈ విధంగా తీసుకుందాం. అయితే ఇలా కొంచెం తీసుకొని ఇలా కొంచెం తీసుకుంటే పర్ఫెక్ట్గా మనకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ నుండి ఎంతెంత మార్జిన్ తోటి మనం పెట్టేసుకుందామో చూద్దాము. ఇక్కడ నుండి ఒక 1.5 ఇంచ్ నుండి ఈ విధంగా తీసుకుందాం. 1.5 ప్లస్ 1.5 ఇలా తీసుకొని ఈ విధంగా మనం రౌండ్ అయితే తీసుకుందాం. ఇప్పుడు కరెక్ట్గా మనకు ఈ లైన్ వరకే నెక్ అనేది మూల అనేది రావాలి. ఇలా తీసుకుందాం. ఇప్పుడు పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. నీట్గా కట్ వర్క్ డిజైన్ వస్తుంది అండ్ సింపుల్గా ఉంటుంది, ఈజీగా కూడా ఉంటుంది. ఈ విధంగా మనం తీసుకుంటే ఇలా మనం వేసుకొని అటాచ్ చేసుకుంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఓకే, ఎలా అనిపించింది ఈ కటింగ్ నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. చూసారు కదా, మనకు ఈ నెక్ ఎంత అయితే గీసుకున్నానో కరెక్ట్గా అంతే వరకు ఈ నెక్ అయితే వచ్చేసింది. రైట్, ఇదిగోండి చూసారు కదా, ఇంత ఎక్కువ తక్కువ కాకుండా పర్ఫెక్ట్గా మనకు వచ్చేస్తుంది. మనం 35 సైజ్ వాళ్ళకి ఇక్కడ 5 ఇంచెస్ తీసుకున్నాం, ఇక్కడ 5.5 తీసుకున్నాను, నెక్ సైడ్ 2.5 తీసుకున్నాను, మనకు ఇక్కడ కూడా భుజం దగ్గర కూడా 2.5 తీసుకున్నాను. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 8.75 మనకు కరెక్ట్గా రావాలి. చెస్ట్ కూడా 8.75 ఉంది. ఈ నెక్ వచ్చేసి ఇక్కడ 2.5 తీసుకున్నాను, ఇక్కడ 3 ఇంచెస్ తీసుకున్నాను. అప్పుడే మనకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ నుండి ఒక 1 ఇంచ్ మనకు ఈ విధంగా తీసుకుంటే ఇక్కడ పర్ఫెక్ట్గా మనకు ముడతలు రాకుండా నీట్గా అయితే వస్తుంది. ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి చిన్న చిన్న డిజైన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇది చాలా బిగినర్స్కి చాలా యూజ్ వచ్చే వీడియో అండి. చంక కింద ముడతలు రావు అండ్ షోల్డర్స్ కూడా జారకుండా నీట్గా ఫిట్టింగ్తోనైతే మనకు ఈ కటింగ్ అయితే ఉంటుంది. చూసారు కదా, ఇది నేనైతే మీకోసం నేను అన్ని బ్లౌజ్ పీసెస్వే నేనైతే తీసుకున్నాను. ఈ బ్లౌజ్ అండి, ఇది ఈ బ్లౌజ్ డిజైన్ బ్లౌజ్. ఓకే, ఇది పార్ట్ 1 కోసం, ఇది పార్ట్ 1 అండి. పార్ట్ 2 నేను తొందరలోనే అప్లోడ్ చేస్తాను. పార్ట్ 1 చూస్తేనే మీకు పార్ట్ 2 అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. సో పార్ట్ 1లో ఇంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, పార్ట్ 2లో కూడా ఫ్రంట్ పార్ట్ అండ్ హ్యాండ్స్ కూడా అంతే ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ.